'మరణ మాస్' 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో సోనీ లివ్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. మలయాళంలో థియేటర్స్‌లో రిలీజ్ అయిన తర్వాత. హీరో టోవినో థామస్ గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ చిన్న నెగ్లిజిబుల్ క్యామియో కూడా చేశారు సినిమాలో. ఇక పాయింట్‌కొస్తే ఓవరాల్‌గా ఎలా అనిపించిందో చెప్తా. కానీ అంతకుముందు ఎగ్జాక్ట్‌గా ఎలా అనిపించిందంటే మొదటి 20 మినిట్స్ కొంచెం ఓపిక పట్టాలి. వరుసగా క్యారెక్టర్స్ అందరిని ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇక 20 మినిట్స్ తర్వాతే బస్సులో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అదే అసలు స్టోరీ. ఇక ఇంటర్వల్ వరకు మంచి స్పీడ్‌గా పరిగెట్టింది మూవీ. ఇంట్రెస్టింగ్‌గా. ఇక అదే పెరిగిన ఎక్స్‌పెక్టేషన్స్‌తో సెకండ్ హాఫ్ కంటిన్యూ చేస్తే ఇక సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగడ్‌గా అంత ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయలేదనే చెప్పాలి. అంటే తెలిసిపోతుంది ఫైనల్‌గా ఇదే జరుగుతుందని. అండ్ రెగ్యులర్ సైకో థ్రిల్లర్ సినిమాల్లాగా సీరియల్ కిల్లర్ ఎలా అయ్యాడు? ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఇలాంటివి ఏముండవు. సో, మెయిన్‌గా సస్పెన్స్ ఒకానొక పాయింట్‌లో ఆగిపోయింది. ఇదే దబ్బేసింది సెకండ్ హాఫ్‌కి. ఇక కామెడీ ఉంది. కడుపు నొప్పొచ్చేసిందంటూ మీమ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. అంత లేదు. అక్కడక్కడ ఉంది. అది కూడా డార్క్ కామెడీ. ఒక ఓవర్ నైట్‌లోనే అయిపోయే సినిమా ఇది. సో, ఇప్పుడు ఓవరాల్ ఇదంతా కన్సిడర్ చేసి చూస్తే వన్ టైమ్ వాచబుల్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. బసిల్ జోసెఫ్ గారి సినిమాలంటే కొంచెం 70% మినిమమ్ గ్యారంటీ ఉంటుంది కదా! ఇది మిక్స్డ్ ఫీలింగ్‌ని తెప్పించిన ఈ మూవీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ అయితే కాదు. అలాగే 'రాయల్స్' సీరీస్ అండ్ 'కాలమేఘ కరిగింది' మూవీ గూడా ఈ 2 2 డేస్ బ్యాక్ చూసేసా. అవి కూడా త్వరలో రివ్యూ ఇస్తా. ఇక ఈ 'మరణ మాస్' మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే బస్‌లో హీరోయిన్ పెప్పర్ స్ప్రే యూజ్ చేయడంతో అది ఒక పెద్ద సమస్యను నెట్టేస్తుంది వాళ్ళని. అప్పుడే బస్‌లో ఉన్న సీరియల్ సైకో బనానా కిల్లర్ ఏం చేశాడు? హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? అసలు ఎందుకు పెప్పర్ స్ప్రే యూజ్ చేసింది? చివరికి ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్టోరీ సెట్టింగ్ అయితే అదిరింది నో డౌట్. సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా చూసుకొనుంటే యూనిక్ ఫిల్మ్ అయి ఉండేది. అండ్ మధ్యలో ఏదో రాండమ్ క్యారెక్టర్స్‌లా కాకుండా ఎవరెవరో ఏంటో అని ఫస్ట్‌లోనే చూపించేయడం. ఒక విధంగా ట్విస్టులు లేకుండా చేసినప్పటికి క్యారెక్టర్స్ మీద ఒక ఐడియా ఇచ్చేలా చేసింది. లాస్ట్‌లో 'ప్యాలమీ' సినిమాలాగా ఒక కామెడీ ట్విస్ట్ ఉంటుందిలెండి. ఇక పెర్ఫార్మన్సెస్ వైస్ డ్రైవర్ అండ్ కండక్టర్‌గా చేసిన అతను బసిల్ జోసెఫ్ గారు అండ్ విలన్ ఈ నలుగురు ఇంకా అక్కడక్కడ హీరోయిన్ వీళ్ళందరూ షైన్ అవుతారు. సినిమాటోగ్రఫీ అయితే అద్దిరింది. అద్దిరిందంటే మామూలుగా కాదు. బస్సులో విలన్ మీద తీసిన షాట్స్ అయితే సూపర్‌గున్నాయి. లాస్ట్‌లో డంప్ యార్డ్‌లో అంత్యక్రియలు చేసే సీన్ ఒకటి కొత్తగా బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుంది. సాంగ్స్‌ని మలయాళంలోనే ఉంచేశారు. మైనస్ పాయింట్స్. పెద్ద మైనస్ సెకండ్ హాఫ్‌ని తీసిన విధానం. ప్రామిసింగ్ ఫస్ట్ హాఫ్ తర్వాత అసలు సస్పెన్స్‌నే లేకుండా చేశారు. ఇక డెవలప్ చేసిన కొన్ని క్యారెక్టర్స్ అయితే సగం మందికి న్యాయం జరిగింది. ఇక మిగతా వాళ్ళకి మాత్రం గెస్ట్ రోల్స్‌లా అయిపోయారు. ఒక ఎమోషనల్ పాయింట్‌తో ఇంటర్వల్ పడుతుంది. దానిని క్లైమాక్స్‌లో కామెడీ చేసేయడం. అసలొక ఇంపార్టెంట్ రోల్ యొక్క గతాన్ని ఫిక్షనల్ అని కంక్లూడ్ చేయడం. ప్రెడిక్టబుల్‌గా ఇంకా ఇదే జరుగుద్దిలే అనేలా మార్చేసి క్లైమాక్స్ మరి ఓవర్ ద టాప్‌గా మార్చేశారు. ఫ్యూ లాజిక్స్ లైక్ హీరో, హీరోయిన్ దగ్గరికొచ్చిన విధానం, లాస్ట్‌లో బస్ రావడం, పోలీసులు రావడం ఇవన్నీ ఇంక లిబర్టీసే. అసలు ఒక డెడ్ బాడీ ఉంటే అందులోని పట్టుకోవడానికి చాలా ఛాన్సెస్ దొరికిపోయే విధంగా ఉంటే, అంతసేపు సర్వైవ్ అవ్వడం కూడా కొంచెం అసంతృప్తిని మిగిలిస్తుంది. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్‌ని ఇంకా టైట్‌గా ఉండేలా చూసుకుంటే, అంటే స్టార్ట్ చేసిన ప్రామిసింగ్ సెటప్‌కి ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ అయ్యేలా ఉండుంటే ఇంకా బావుండు. బట్ స్టిల్ ఒకసారి ట్రై చేయొచ్చు ఓవరాల్‌గా. కొంచెం వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.75. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.